గాయకట ఆయన గురించి అంటే కొంతమంది అని చెప్పారట. కొంతమంది ఏం చెప్పడం అంటే ఎంత బాధ, ఎంత బావులుగా ఉంటుంది అంటే ఒకరి గురించి ఒకరు చెప్పాలయ్యా అంటే ఒక వ్యక్తి లేకపోతే ఏం చెప్తారు, మంచోడైనా కానీ ఏమంటారు, అసలు నువ్వేం చూసి వాడు భలే చంటాడు, ఆ భలే చంటది, పైకి అంట కనపడదు కానీ మామూలు కాదు, గుండలు కాదా పెరిగేస్తుంది, లేకపోతే ఏదైనా నష్టమో ప్రతిది ఏదైనా అంటది అని ఒక వ్యక్తి గురించి చెప్పాలి అంటే సామాన్యంగా చెప్పడం. కానీ గాయకుల గురించి ఏం చెప్తున్నాడట, అతడు అనుసరిస్తున్నాడట సత్యాడట, సత్యాన్ని అనుసరిస్తున్నాడట. సత్యం అంటే యేసుని అనుసరిస్తున్న విధానం. దేవునికి స్తోత్రం. అతని గురించి సాక్ష్యం ఉందట. ఈ రోజున నీ గురించి నా గురించి కూడా ఒక సాక్ష్యం కావాలి. ఒక సాక్ష్యాన్ని దేవుడు ఎదుగుతున్నాడు మనలో నుండి. ఇదిగో నన్ను నమ్ముకున్న అనాథ నుండి ఈ రోజు వరకు గత కాలము అనేకమైన శాపాలు, అనేకమైన పాపాలు, అనేకమైన బలహీనతలు ఉన్నాయి. వాటిని తీసివేస్తున్న ప్రభు తీసివేశాడు. ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నామో ఆ రోజు నుండి నీలో నుండి ఏం కోరుతున్నాడే అంటే ఒక సాక్ష్యము. గాయకు కూడా ఎలా ఉన్నాడు అంటే ఒక సాక్షిగా ఉన్నాడు. దేవుని అనుసరించటంలో, ఆయన సత్యాన్ని అనుసరించటంలో ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడట. ఆయన బట్టి ఎంతగానో సంతోషిస్తున్నా అని. నువ్వు అనుసరిస్తున్న దాన్ని బట్టి దేవుడు కూడా ఏం చేస్తాడంట, సంతోషిస్తాడు. లేకపోతే దుఃఖపడతాడు, లేకపోతే బాధపడతాడు, లేకపోతే ఏడుస్తాడు, లేకపోతే ఆయన ఎంతగానో నొచ్చుకుంటాడు. ఎంతగానో మీరు ప్రేమించి ఉద్యోగం ఇస్తే, మీరు ప్రేమించి వ్యాపారం ఇస్తే, మీరు ప్రేమించి ఇదిగో ఈ స్థితిని ఇస్తే ఏం చేస్తారయ్యా అంటారు, మీరు నా మాట విననాలని పాడారు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని అనుసరించడంలో ఎలా ఉన్నాము ఈ రాత్రి ప్రభు అంటున్నాడు. గాయకు అయితే ఎలాగున్నాడయ్యా అంటే అది ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. నేను ఒక సాక్షి కావాలి, మనలో ఒక సాక్షి ఉండాలి అనేది